ఇప్పుడేంటండి, క్రైస్తవులంటే దేవుడా దేవుడా అని కూర్చోవాలంటారా? ఎప్పుడూ భక్తేనా? మాకు చిన్న చిన్న ఆనందాలు ఉండవా అని మీకు కోపం రావచ్చు. ఒక నిజమైన క్రైస్తవుడి ఆనందం క్రీస్తులో మాత్రమే. మనం ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించాలి. ఈ వీడియోలో ఎవరో భక్తిని నేను విమర్శించడం లేదు, లేదా నేను మరింత భక్తిపరుడినని కూడా చెప్పడానికి ట్రై చేయడం లేదు. ఒకప్పుడు అందరిలాగా లోక కార్యక్రమాల్లో నిద్రించిన వాడినే. దేవుని కృప నన్ను రక్షించి మెలకువ కలిగి జీవించేలా చేసింది. ఈ అంత్య దినాలలో ఆయన బిడ్డలమైన మనం అందరం కూడా మెలకువ కలిగి జీవించాలి అని దేవుని వాక్యం చెప్తున్న మాటలను గుర్తు చేస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 30వ వచనం నుండి, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఇప్పుడు నిజంగా ఈ లోకంలో ఉన్న పద్ధతులు, దాని వైఖరి అంతా కూడా నశించిపోయే సమయం వచ్చింది. ఇప్పుడు మనం ఏ విధంగా బ్రతకాలి, ఎందుకోసం బ్రతకాలి, దీని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దామా? ముఖ్యంగా ఏ పేతురుగారైతే నిద్రించారో ఆయన చెప్తున్న మాటలు ఇప్పుడు చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి, అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినము ఆకాశము మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీయు ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్తపడుడి. పడిపోయిన పేతురు, నాకు యేసు ఎవరో తెలియదు అని చెప్పిన పేతురు, దేవుని పరిశుద్ధాత్మను పొందుకొని పడిపోయిన స్థానం నుండి లేచి మెలకువగా ఉండండి, నిద్రించకండి, జాగ్రత్తగా ఉండండి, దేవుని రాకడ దినం సమీపం అయిందని ప్రకటించాడు. ఇప్పుడు కూడా పేతురును నిలబెట్టినట్లు దేవుడు మనల్ని నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ లోకానుసారమైన విషయాల్లో పడిపోయినా ఇరుక్కుపోయినా దేవుడు మనల్ని తన రాకడ కొరకు నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ద్వారా మనం సిద్ధపడాలి అంటే దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో మెలకువ కలిగి జీవించాలి. లోకాన్ని, అపవాది ఇస్తున్న ఆనందాలను విడిచిపెట్టి శోధనలో పడకుండా ఉండడానికి యేసుక్రీస్తు అడిగిన ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి.